హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో అంచనాల మధ్య విడుదలైన దళపతి విజయ్ చివరి సినిమా జననాయకుడు. నేను ఈ సినిమా చూశాను, కానీ పర్సనల్గా నాకు మాత్రం ఈ సినిమా నచ్చలేదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, జైలులో ఉన్న దళపతి ఒక చిన్నారి బాధ్యత తీసుకుని ఆమెను కాపాడుతూ తన శత్రువులను ఎదుర్కొని చివరికి ఎలా గెలిచాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్. మొదటిగా విజయ్ గురించి చెప్పాలి. స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీన్స్లో ఎప్పటిలాగే బాగా చేశారు. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ని ఎలివేట్ చేసింది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. కానీ నాకు నచ్చని విషయాలు, సినిమా మొదలైన కొద్దిసేపటికే స్టోరీ ఎటు వెళ్తుందో ఈజీగా అర్థమైపోతుంది. చాలా సీన్స్ అవసరానికి మించి సాగదీశారు. సెకండ్ హాఫ్ అయితే మరీ బోరింగ్గా అనిపించింది. విజయ్ లాంటి స్టార్ హీరో ఉన్నా ఆయనకు తగ్గ స్ట్రాంగ్ స్టోరీ, పవర్ఫుల్ సీన్స్ కనిపించలేదు. విలన్ ట్రాక్ కూడా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ కూడా నాకు కనెక్ట్ కాలేదు. కొన్ని చోట్ల సినిమా పూర్తయ్యేదెప్పుడు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఫైనల్గా జననాయకుడు సినిమా మంచి విజువల్స్, మంచి మ్యూజిక్ ఉన్నా స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో సినిమా నన్నేమాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. విజయ్ అభిమానులు కొన్ని మాస్ మూమెంట్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు, కానీ కామన్ ఆడియన్స్కు మాత్రం నేను ఈ సినిమాను రికమెండ్ చేయను. మీరు జననాయకుడు సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాతో తెలియజేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మిస్టర్ శివ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.